ఒక్కొక్కరికి మీ అందరు కూడా పాదాభివందనాలు. మీరు చెప్పిన ప్రతి మాట కూడా మేడం గారు చెప్పారు. తల్లి అనేది పిల్లల నడవడి ఎట్లా ఉంటుందో, వాళ్ళు పెద్దగా ఎదిగిన తర్వాత ఏ రకమైన దారిలో వెళ్తారో ఆ తల్లి బాధ్యతనే అని. నిజంగా కూడా మాతృమూర్తి అంజని దేవి గారు ఎక్కడున్నారో మా అందరి పిల్లలకు కూడా నీతి, న్యాయం, నిబద్ధత, నియమావళి మేము చేయాల్సింది అది అని చక్కగా నేర్పింది. అమ్మ పిల్లలు 10 మంది కూడా అదే దారిలో పోతున్నాం. చాలా అదృష్టవంతులు. పది మంది పిల్లలు ఇంత పెద్ద పెద్ద చదువులు ఎట్లా చదివించగలిగారు? ఆయనకున్న డబ్బు పేషెంట్లకు ఖర్చు పెట్టారు. ఆయనకు డబ్బు ఎప్పుడు లేదండి. ఒక్కటి కాదు, డాక్టర్ బాలకృష్ణయ్య వైద్యం, విద్య, ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్. ఆయన ఒక వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థ. వనపర్తిలో ట్రీట్మెంట్ చేసేది కాకుండా ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఆ ఫర్హాబాద్ అడవులకు పోయేది. ఎందుకంటే అక్కడ చెంచే వాళ్ళు ఆనాడు ర్యాంపెంట్ మలేరియా. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్గా ఇప్పుడు తెలుసు, అప్పుడు నాకు తెలియదు. వాళ్ళ కడుపులంతా అట్లా ముందుకు వచ్చేస్తుండేవి. ఏంటంటే మలేరియా, రికరెంట్ మలేరియా వచ్చి వాళ్ళకు స్పిల్ అంతా పెరిగిపోయి స్పిల్ రప్చర్ అయ్యి చాలామంది చనిపోయేవారు. ఆ సంగతి గుర్తించి డబ్బాల్లో మందులు తీసుకొని వెళ్ళిపోయి హీ యూజ్డ్ టు రన్ ఏ ఫ్రీ మెడికల్ క్యాంప్ దేర్ ఆల్సో. అడవిలో చలిలో బట్టలు లేక తెచ్చుకునే స్తోమత లేక ఉంటే అక్కడ నాన్నగారు చెప్తే వాళ్ళు ఆ షాప్ వాళ్ళు ఈ షాప్లో బట్టలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ తీసుకుపోయి బట్టలు ఇచ్చేవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేయడానికి ఆ పిల్లలు తీసుకొచ్చేవాడు. ఒకనొక టైంలో వనపర్తి మున్సిపాలిటీలో అత్తమ్మగారు చైర్మన్గా కూడా చేశారు, చైర్పర్సన్గా. 70% వనపర్తి మున్సిపల్ ఎంప్లాయీస్ ఇప్పుడంతా రిటైర్మెంట్కి ఉంటారేమో, అపాయింటెడ్ బై డాక్టర్ బాలకృష్ణయ్య. గోల్కొండ రీజియన్ ఆర్టీసీ చైర్మన్గా మహబూబ్నగర్, అర్స్ట్వాల్ మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 75-80% ఆఫ్ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ ఫ్రెష్లీ రిక్రూటెడ్ ఆర్ బికాస్ ఆఫ్ డాక్టర్ బాలకృష్ణయ్య. వనపర్తిలో మహబూబ్నగర్ జిల్లాలో టీచర్ పోస్టుకు ఎవరు రాలేదంటే ఒక జస్ట్ సన్నివేశం చెప్తాను. అతని పేరు మూర్తి అనుకుంటాను. ఆ రోజు 33 years 35 years ఏది ఏజ్ బార్కి జాబ్లో జాయిన్ కావాలంటే జస్ట్ 2 days మిగిలింది. అతను వచ్చి, అన్న నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది మహబూబ్నగర్లో, ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, లేదా నా ఏజ్ బార్ అయిపోతుంది. ఆ రోజు ఆ డిఎస్సి సెలెక్షన్స్లో ఎమ్మెల్యేగా నాన్నగారు మెంబరు, కలెక్టరు, జెడ్పీ చైర్మన్. ఈ అబ్బాయి పేరు వచ్చినప్పుడే నాన్నగారు అక్కడ కలెక్టర్కి, జెడ్పీ చైర్మన్కి లిటరల్గా నా కళ్ళ ముందు ఆర్డర్ వేసాడు, యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ ఫర్ దిస్ పర్సన్. ఆ అబ్బాయి వచ్చాడు, అరే మూర్తి 2 రెండ్ల ఎంత చెప్పు, టీచర్ సెలెక్షన్ 4 సార్, ఓ సెలెక్ట్ అయిపోయిన పో. దిస్ వాజ్ నాట్ అన్ ఇన్సిడెంట్, దిస్ వాజ్ ద రికరెంట్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఆల్ త్రూ హిస్ లైఫ్. 2 సందర్భాలు చెప్తాను, 3 సందర్భాలు చెప్తాను. అప్పటికి 2వసారి ఎమ్మెల్యే నాన్నగారు. కార్లో పెట్రోల్ పోయడానికి డబ్బులు లేవు కాబట్టి ఎమ్మెల్యేలకు బస్ పాస్ ఫ్రీ కాబట్టి బస్సులో వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చేసి, సార్ నాకు విద్యుత్ సౌదల్లో మీరు ఆ చైర్మన్ గారు మీరు చెప్తేనే వింటారంట, కొద్దిగా పని అయిపోయింది అక్కడే వదిలేసి హలో విద్యుత్ సౌధ నుండి నాన్నగారు నడుచుకుంటా ఎమ్మెల్యే క్వార్టర్స్ రావడం జరిగింది. షుగర్ పేషెంట్, కడుపులో ఏం లేదు, వచ్చేప్పటికి చెమటలు ఆయాసం అంతా. ఎమ్మెల్యే 2 సార్లు అయ్యి అంతకుముందు 20 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఉండి కూడా ఆయన ఆర్థిక పరిస్థితి ఇది ఎవరికి చెప్పినా నమ్మశక్యం కాదు. ఈరోజు మన దేశవ్యాప్తంగా ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా రాజకీయాల్లో ఇంతకాలం ఉండే అంటే, దుర్బిన్ వేసుకున్నా, మైక్రోస్కోప్ పెట్టినా ఎక్కడ మనకు దొరకరు, కనిపించాడు. అత్యద్భుతమైన వ్యక్తి కడపలో మేము జన్మించినందుకు చాలా చాలా మా మిత్రులు, మా సోదరుడు
ఎంబీబీఎస్ అయిపోయింది, ఉన్నత విద్యలకు నీవు లండన్కి వెళ్ళి చదవాలని చెప్పడం జరిగింది. మా మిత్రుడు నా సర్టిఫికేట్ తీసుకుపోయి నాకు అక్కడ లండన్లో ఫీజు కట్టడం జరిగింది. ఇంకా లండన్కి వెళ్ళడానికి సూట్ కేసు తీసుకొని వెళ్తున్నాను. అప్పటికే నాన్నగారికి పక్షవాతం వచ్చి ఆయన లేచి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాం అప్పుడు. ఇంకా బాపూజీ అనేది నేను లండన్కి వెళ్తున్నాను చదవడానికి అంటే లేచి ఆయన జోబులోంచి 5 రూపాయలు తీసి, ఇంతకన్నా మీకు ఎక్కువ ఇవ్వలేను, అని బోర్న సన్నివేశం తలుచుకున్నప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకు చెప్తున్నాను ఇది? చిన్న పిల్లగానిగా ఆయన నెంబడి తిరిగి ఆయనకు పేషెంట్ల పట్ల ఉన్న ఆ గౌరవము, మర్యాద, ఆప్యాయత, అనుబంధము ఏదైతే ఉందో నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. నేను ఉన్నతంగా లండన్లో నేర్చుకున్న విద్య ఉట్టిగా పోకూడదు. నేను లేకపోతే తెల్లోడు ఇంకొని పెట్టుకుంటాడు. కానీ నా నైపుణ్యము నా ప్రాంత ప్రజలకు ఇస్తే ఒక 10 మంది ప్రాణాలు కాపాడగలుగుతానే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కొత్తల్లో ఇక్కడ నేను మాట్లాడితే మీటింగ్లో చెప్పేది, లండన్లో పనిచేస్తూ ఒక శనివారం ఆదివారం పనిచేస్తే ఏదైనా వేరే హాస్పిటల్లో లోకం సెంటర్ మండే పొద్దున 3,50,000 జోబులో పెట్టుకొని వచ్చేది. మనీ ఈజ్ అ బోనస్ బూన్ ఫర్ ఎవ్రీబడి హూ సేస్ నో ఫర్ మనీ. కానీ ఏదో వెళ్తూ ఉండేది. ఐ నెవర్ ఫెల్ట్ హ్యాపీ. 3,50,000 ఓకే, ఓవర్ అండ్ అబోవ్ మై సాలరీ. బట్ ఇక్కడికి వచ్చి వనపర్తిలో నాన్నగారి తరహాలో ఫ్రీ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నానో, ఇవాళ నేను చిట్టి రాపించుకున్న వాళ్ళు రేపో ఎల్లుండో వారానికి వచ్చి సార్ మీరు రాసిన మందులకు నాకు తక్కువైందని చెప్తే నాకు కలిగే ఆనందము ఆ రోజు 3,50,000 తీసుకున్నారు అది కూడా కలగలేదని గర్వంగా చెప్తున్నాను. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ సన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఫాదర్. చెప్పాలంటే అంతం ఉండదు, చెప్పుకుంటే పోవచ్చు అట్లాగే. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ.